మహాగణపతి పూజా కార్యక్రమంలో మహాప్రసాద విక్రయ కార్యక్రమం ఘనంగా ఈ యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో రంగరంగ వైభవంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. పాల్గొన్న భక్తులకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ సభ్యులకు అందరూ కూడా ఆ యొక్క భగవంతుని ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా మా యూత్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గజానన్ యూత్ అసోసియేషన్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం. మేము ఈ అసోసియేషన్ తరఫున 20 సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వినాయకుడికి చేస్తున్నాము. మరియు అన్నదాన కార్యక్రమం, ప్రసాద కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నాం. ఆ యొక్క వినాయకుడి కృపా కటాక్షాలు మా అసోసియేషన్ అందరిపైన మరియు భక్తులపైన ఉండాలని క్యూన్యూస్ తరపున ఈ అవకాశాన్ని కల్పించిన వెంకటేష్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒక మన వికారాబాద్ కాదు, దేశవ్యాప్తంగా గణేష్ పవిత్రమైన పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం చేస్తున్న సందర్భంగా మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలందరూ మాట్లాడినట్టు ఈరోజు అల్లరి గానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ కూడా అల్లరి కాకుండా ఉంచే బాధ్యత మీ అందరి మీద, మా అందరి మీద, ఈడ కూర్చున్న వాళ్ళందరి మీద, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. మరి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా దాన్ని కాపాడవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నా. మరి ఏదైతే ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఆవేదన వెళ్ళవచ్చిందో అది వచ్చే సంవత్సరం తప్పకుండా అది ఆ విధంగా రమేష్ గారు అనుకున్నట్టు, సుధాకర్ రెడ్డి గారు అనుకున్నట్టు ఏదైతే ఉన్నదో ఆ విధంగా 5 గంటల లోపల అన్ని వినాయకులు వచ్చి ఇక్కడ నుంచి పోయే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మరి ఇంకా రాబోయే రోజులలో నేను హైదరాబాద్లో ఒక ఫిలిం నగర్ దగ్గర ఒక వినాయకుని దర్శనం చేసుకున్నా. 18 గల్లీలు ఏమంటారు, మన 18 బస్తీలు, పెద్ద పెద్ద బస్తీలు కలిసి ఒకటే వినాయకుని పెట్టుకున్నారు. 18 బస్తీ వాళ్ళంతా వచ్చి ఆడ పూజలు చేసుకుంటున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా కోరుతున్నది ఏంటి వికారాబాద్లో అంటే, ఎక్కడికక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టకుండా వాడికి ఒక విగ్రహం పెట్టుకొని అందరు కలిసి పూజలు చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఆ పెద్ద ఎత్తున జరగనికే ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నా. మరి అదేవిధంగా మళ్ళొక్కసారి మీ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్సిపల్ సిబ్బందిని మరొకసారి అభినందిస్తూ, పోలీస్ వ్యవస్థను మరొకసారి అభినందిస్తూ, మీరు చూసింది ఇంతకుముందే జిల్లా మన ఐజీ గారు వచ్చిపోయారు, మల్టీ జోన్ ఐజీ గారు. ఈ విధంగా ఎప్పుడు ఐజీలు తిరిగిన సందర్భాలు లేవు మన దగ్గర. ఉన్నాయా? ఎప్పుడన్నా చూసినాం ఐజీని? ఈరోజు వికారాబాద్లో చూడాలి, వికారాబాద్ గణేష్లను చూడాలి, పూజ చేయాలి, మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మల్టీ జోన్ ఐజీ శ్రీ సత్యనారాయణ గారు వచ్చి పోవడం మనకు చాలా సంతోషం. మరి అదేవిధంగా నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికైనా కోపం వచ్చేదని అన్నా కూడా ఒక్క నిమిషం గణనాథుని స్మరిస్తూ ముంగలికి వెళ్ళిపోతే ఇక ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడానికి వీలుండదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఈ రోజును మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలని అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.